హాయ్ అండి అందరికీ, అందరు ఎట్లా ఉన్నారు? బాగున్నారండి. నిన్నైతే వీడియో పంపించాం కదా, పార్ట్ 2 మాట వీడియో అయితే. ఇక మాకైతే బిర్యానీ అయితే వండుతుందండి. బిర్యానీ అయితే ఎట్లా వండుతుందో చూసేదండి. నేనైతే మజ్జిగ మా అమ్మ అయితే చేసేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నాకు చెప్పారు కదా బిర్యానీ, ఆ బిర్యానీ ఫ్రెండ్స్ అలా ఉన్నాడు. ఈరోజు అయితే బిర్యానీ వండేశారు కదా అంటే తినడానికి వెళ్తున్నా. నేను ఒకదాన్ని మీరు నేను అలా ఫ్రెండ్స్ అక్క ఎండి కంట చిన్న చిన్న ముక్కలు వేసిన బిర్యానీ అవి నా కంచెలోకి వచ్చేసరికి ఇంత పెద్ద ముక్కలాగా అయ్యి నాకు దేవుడా ప్లీజ్ 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 దేవుడా ప్లీజ్ ఒక్క పచ్చిమిర్చి ఒక్క గింజ కొట్టి ఇవ్వడం, ఒక్క గింజ కొడు ప్లీజ్ తల్లి ఏమనుకోండి. నువ్వు నేను కైపడి అన్నం తింటే సార్ నాకు అంతే సార్. ఎందుకంటే ఇప్పుడు ఎండకి తెల్లం మా అమ్మకైతే బోల్ బోల్చి ముక్కలు అయితే పడాలి. ఇంకెక్కడ మా చెల్లి అయితే గిన్నెలు అయితే రుద్దేస్తుందండి. ఇదిగోండి అట్ట రుద్దుతుందో చూపుతుంది. చింతలు చూడండి ఏమంటుందనో. మా నాన్న అయితే బ్యాగ్లోంచి జెండి మామూలు బిస్కెట్ అయితే దొరికిందంట చూపించేస్తుంది. మాదే మా మామయ్య అయితే తెచ్చారు. ఇదిగో నేనైతే ఇది నాదే అంటున్నాను అనమాట. ఇది నేను తినే బిస్కెట్ ఎప్పుడు మా ఆయన పప్పులు తాయి అంటూ ఉంటా. ఇదిగోండి ఈ బిస్కెట్ మీకు ముందే తెలిసిన పైనాపిల్ బిస్కెట్. నేను బాగా తింటుందని ఇష్టంగా, అందుకే మా అమ్మాయి తెచ్చేసారు. మా నాన్న సైడ్ బాగుంటుంది. మా అమ్మ అయితే ఇంకా కొట్టుకైతే వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు కొట్టుకైతే వెళ్తుందన్నమాట కదా. నేనైతే మా అమ్మ అని పరిగెత్తుకుంటే అమ్మ దగ్గరికి అయితే వచ్చేసి కొవ్వడైతే తీసుకొని చేస్తున్నమాట. ఇదిగోండి ఈ కోడైతే తీసుకొని వస్తాను. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఏమేమి ఉన్నాయో అవి మీకు ముందే తెలుసు. ఇదిగోండి నా పప్పు మాట కొని 3 పెరుగు ప్యాకెట్లు మాట, 3 పెరుగు ప్యాకెట్లు, ఈ 3 పెరుగు ప్యాకెట్లు, ఇదేమో పాలు మాట, అయ్యేమో ఏంటో. నేనైతే కొట్టుడికి వెళ్ళి కొత్తిమీర తెచ్చేసాను. మా పాపతో అయితే కొత్తిమీర కొట్టి ఆడుకుంటున్నాను అనమాట. మా పాపతో మా పాప అయితే థ్యాంక్స్ అమ్మ అని చెప్తుంది అన్నమాట నాకు పప్పులు తెచ్చినందుకు. మీకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని మిమ్మల్ని అయితే అడుగుతుంది మా పాప. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాప అయితే టీ ఖాతాకి రెడీగా ఉందండి. నేను ఇప్పుడు నా దగ్గర టీ ఖాతాకి ఉన్నాను. సంగలు గుద్దుకుంటూ టీ కాసేస్తున్నావు వచ్చిన తల్లి. అవును, నాకు టీ అంటే బాగా ఇష్టం అమ్మ. నాకు పాలు అంటేనే, నాకు అసలు టీ అంటేనే ఇష్టం. కానీ టీలో ఉంటే బాగుండ్రి. తాగేది టీ కాదే, టీ అంటే ఇష్టం. ఇదిగోనే ఇక బిర్యానీ వండేతనికి అయితే మసాలా దినుసులు అయితే చెప్పేస్తున్నాను. బిర్యానీ ఆకులు, అదే బిర్యానీ ఆకు సామాను ఉంటుందిగా అది మాట. ధనియాలు, జీలకర్ర, బిర్యానీ చెక్క, కొబ్బరి, అల్లం, ఎల్లిపాయలు మాట. నాకు బిర్యానీ దినుసులు పెద్దగా పేరు తెలియదండి, అందుకే చెప్పట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కల్లుప్పు అయితే దంచేస్తున్నానండి. అంటే సాల్ట్ నత్తునుప్పు పెద్దగా రుచి ఉండలేదు, అటుకే ఎంత వేసినా కూరలో సరిపోవట్లేదని కల్లుప్పు అయితే తెచ్చారన్నమాట మా అమ్మలు. ఇక కల్లుప్పు అయితే నేను మెత్తగా దంచేస్తున్నాను. కల్లుప్పు దంచేలాగా మా చింతలైతే టీ కాయేసింది. ఆ టీతో పైన బిస్కెట్లతో అయితే మేము తినేస్తాం, బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం అన్నమాట. మాకు ఇదే బ్రేక్ఫాస్ట్ బిర్యానీ అయిందాక. ఇక అందరం చూపించేస్తున్నామండి. అందరూ గిన్నెల్లో గిలాసులో పోసుకొని తాగుతున్నాం. మా చింతలు అయితే అలిగి కూర్చుందండి. మా చిన్న తల్లికి కలిపి చల్లారిపి ఇవ్వలేదంట, అందుకే అలిగిందన్నమాట మా చింతల్లి. నాకు ఎవరు ఇవ్వలేదు, అందరూ తాగేస్తున్నారని. మా మానస్ అయితే పోయేవాడు కూర్చొని లాగిచ్చేస్తుంది. టీ గ్లాస్ అంత దూరం ఉంది మాకు. ఏం చేస్తున్నామంటే నేను కూడా టీ పైన బిస్కెట్ అయితే తినేస్తున్నాను అక్క అంది. ఇక ఇగోండి మేమైతే కోడి ఎండబెట్టిన తునకలు మాట. ఇగో ఇక్కడ టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ తరిగేసి పెట్టేసుకుంది. తల పని అయితే చేసుకుంటున్నామండి. ఇక్కడ మసాలా దినుసులు అట్టగా కారం, చికెన్ మసాలా, గరం మసాలా, పెరుగు, కారం, పసుపు, ఉప్పు ఇవన్నీ అయితే రెడీగా అయితే పెట్టేసుకుంది నూనెతో సహా. మా అక్క అయితే ఇక్కడ ఇదైతే నేను నూరేసానండి. కొబ్బరి, మసాలా సరుకులు అవి ఉంటాయి కదా దాసం చెక్క అవి. మా అక్క అయితే గిన్నె అయితే పొయ్యి మీద పెట్టేస్తుంది. ఇక మా అక్క అయితే పని చేస్తుందని చెప్తుంది అన్నమాట. మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, వాయిస్ వల్ల బయట వాయిస్ ఉంటుంది బరే ఉండు ఓన్ వాయిస్, కానీ పాటలు రావడం వల్ల నేను సైడ్ వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. మా అక్క అయితే పీకి తినేస్తున్నాను అని చెప్తూ చూపిస్తూ వంట అయితే చేస్తుంది అన్నమాట. ఇంకా మా అక్క అయితే గిన్నెలో అయితే నూనె అయితే పోసుకుంది ఫ్రెండ్స్. ఇక మసాలా దినుసులు అయితే వేసేస్తుంది. ముందు బిర్యానీ సరుకులు ఆకులు అయితే వేసుకుంది అన్నమాట. వేసుకున్న తర్వాత తిప్పేసుకొని ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకోవడానికి అయితే సిద్ధం అవ్వాలి. ఇక ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అయితే వేస్తుంది.
ఇదిగోండి అసలు ఓన్ వాయిస్ అయితే బాగుండండి, చాలా సందడిగా ఉండేది. సైడ్ వాయిస్ వల్ల డల్గా అనిపించింది చూస్తానికి కూడా. ముందైతే మా అక్క అయితే ఇట్లా బ్రెయిన్ బూస్ట్ చేసే ప్రాసెస్ అయితే మా అక్క అయితే ఇట్లా చేసిద్ది అన్నమాట. ముందుగా కూర కింద వండేసిద్ది. వండేసిన తర్వాతనే బిర్యానీ ఎట్లా చేసిద్ది అనేది మనం చూసేద్దాం. నాకు పెద్దగా తెలీదు. చూసిన తర్వాత నేర్చుకుందా అని నేను అనుకుంటున్నా కానీ నాకు కుదరదు. ఎండు తునకలు అయితే మా అక్క అవి ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత అయితే వేసేస్తుంది అన్నమాట. ఎండు తునకలు బాగా వేయించుకున్న తర్వాత అప్పుడు ఏం వేసిద్దో చూడాలి నేను కూడా. ఈ వంట చూస్తూ నేను నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మా అక్క బిర్యానీ చేసినప్పుడల్లా నేను ఏదో ఒక్క పనిలో ఉండిపోతున్నాను. చూస్తాం కూడా కుదురుతలేదు అన్నమాట. ఈసారి చూస్తున్నాను అన్నమాట. చూస్తూ వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇక మా అక్క అయితే మళ్ళీ తిప్పుకుంటుంది మూత తీసి. ఇప్పుడైతే టమాటాలు కారం అది పసుపు ఉప్పు అయితే వేసింది అన్నమాట. టమాటాలు ఉప్పు పసుపు అయితే వేసింది. ఇంకేం వేసిద్దో మరి చూడాలి నేను. ఇంకా బిర్యానీ అయితే వండేతానికి ఇట్లా అయితే మా అక్క అయితే ప్రాసెస్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు అల్లం దీంట్లో ఈ అల్లం మసాలా ఇవన్నీ ఉన్నాయి కదా, కొబ్బరి మసాలా ఇవన్నీ అయితే వేసుకుంటుంది మా అక్క అయితే. వేసుకొని తిప్పేసుకోవాలి. ఇక తిప్పుకున్న తర్వాత మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. మసాలా కట్ట అనేది పోకోకుండా పేవర్ అనేది అందులో ఉండిపోద్ది అనమాట. దాదాపు తిప్పేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. మా అక్క అయితే ఇంకా తిప్పుతూనే ఉంది ఫ్రెండ్స్. ఇవి ఎండు తునకలు కాబట్టి నీరు శాతం ఉండదు కాబట్టి అడుగు మాడిపోద్ది అని చెప్పి మా అక్క అయితే తిప్పుతుంది అనమాట. అడుగు అంటుకోకుండా మంచిగా తిప్పుతుంది. కారం అయితే వేసింది, అది కూడా తిప్పేసుకుంటుంది మా అక్క అయితే. అడుగు అంటుకోకుండా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ నీళ్ళు పోసిన దాకా. ఎందుకంటే ఎండు కంటలు కదా, ఇప్పుడు నీళ్ళు అయితే పోసేస్తుంది అనమాట. మసాలా కడిగిన నీళ్ళు అవి అయితే కొంచెం పోసేసింది. ఇంకొంచెం నీళ్ళు అయితే పోసిందండి. ఎండు కంటలు కదా, ఇది కొద్దిగా ఉడికి మెత్తపడటానికైతే దాని సరిపోని నీళ్ళు అయితే పోసింది అనమాట మా అక్క అయితే. ఇప్పుడు ఇలా తిప్పేసుకున్న తర్వాత మూత వేసుకుంటే సరిపోద్ది. ఇక అది ఉడికిన దాకా మళ్ళీ ఒకసారి తిప్పుకొని సరిపోద్ది. ఇదిగోండి ఇట్లా ఉడకటానికి అయితే దగ్గర పడింది కూర అయితే. ఇప్పుడు మా అక్క అయితే చికెన్ మసాలా వేసేస్తుంది. అది వేసుకొని ఇంకోసారి తిప్పుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఇది గరం మసాలా అయితే వేసేస్తుంది. చికెన్ మసాలా, గరం మసాలా, అట్టగే కొత్తిమీర కూడా వేసేస్తుందండి మా అక్క అయితే. వేసిన తర్వాత తిప్పేసుకోవటమే. ఇక మా అక్క అయితే ఒక చిన్న మిస్టేక్ అయితే చేసిందండి. అదేంటో మీకు తర్వాత అయితే చెప్పేస్తాను చూడండి. ఇక ఇట్లా తిప్పేసుకున్న తర్వాత మూత అయితే వేసుకోవాలి. ఇక మూత తీసుకున్న తర్వాత ఇదిగోండి మా అక్క అయితే పెరుగు మసాలాతో పాటు వేయాల్సింది ఏం చేసిందంటే చాలా సేపు ఉడికిన తర్వాత అది మా చెల్లి చెప్తే గుర్తొచ్చి పెరుగు అయితే వేసిందండి. మా అక్క పెరుగు మర్చిపోయింది అన్నమాట. అదే మిస్టేక్ అయింది అన్నది. ఇక ఈ పెరుగు అయితే ఇప్పుడు వేసి తిప్పేస్తుందన్నమాట మా అక్క. చెప్పకపోతే పెరుగు కూడా అట్లా ఉండును. ఇక తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ మూత అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడైతే బియ్యం అయితే కడుక్కొచ్చి పెట్టేశాను. ఇక మా అక్క అయితే చూపిస్తుందన్నమాట బియ్యం ఇవ్వని చెప్పి. బియ్యంలో కూడా బిర్యానీ ఆకులు, బిర్యానీ మసాలా అయితే వేసేస్తుంది. మసాలా అయితే వేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలు వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తర్వాత కొద్దిగా నూనె అన్నమాట. ఈ నూనె అయితే పోసుకున్న తర్వాత మా అక్క అయితే ఇట్లా పెట్టేసింది అన్నమాట పొయ్యి మీద. కొద్దిగా ఉప్పు కూడా వేసేస్తుంది. మా అక్క అయితే ఇట్లా చేస్తుంది కానీ ఫ్రెండ్స్ బిర్యానీ మా అక్కకి మా అమ్మకి వ్యత్యాసం కొద్దిగా తేడానే ఉందన్నమాట. మా అమ్మ ఏమో కూర కింద వండేసి పువ్వు వండేసిన తర్వాత అదే బిర్యానీ వండేసిన తర్వాత అది ఇది కలిపి మిక్సీ కొట్టేసిద్ది అన్నమాట, మన పులిహోరం కలిపినట్టుగా. మా అక్క అయితే చూడండి అట్ట చేస్తుందో. కూర అయితే అయిపోయింది, పక్క దింపేసిందిగా. ఇప్పుడైతే ఏసురు పొయ్యి పెట్టేస్తుంది అన్నమాట. బియ్యం కడిగిన బియ్యం బిర్యానీ సామాన్తో కలిపేసి పెట్టేస్తుంది అన్నమాట ఆ దినుసులతో పాటు. ఇక పెరుగు అయితే తీసుకొని మరి ఏం చేస్తుందో చూపిస్తుంది చూడండి. ఏం చేస్తావు అక్క అంటే పెరిగితే ఏంటిదో పెరుగుది ఏం చేస్తున్నావు అక్క అంటే రైతా చేస్తుందని చెప్పి మా చెల్లెలు చెప్తుంది. మా అక్కకి అయితే పేరు రావట్లేదంట. మా అక్క అయితే పెరుగుతో ఉల్లిపాయలు వేసి కలుపుతామని చెప్పి మా అక్క అంటే మా చెల్లి అయితే రైతా అంటారు అక్క దాని అని చెప్పి మా చెల్లి అయితే అంటుంది. ఇక దాని అయితే తయారు చేసేస్తుంది మా అక్క అయితే. కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర అయితే వేసి దాని అయితే చేసేస్తుంది. కానీ దాని టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. కొద్దిగా అయితే కొత్తిమీర వేసేస్తుంది అన్నమాట. తినే కుందికి బాగుంది. రైతా అయితే మా చింతలకి అయితే గిలాసులు అయితే తీసేస్తుంది. మా చింతలు అడిగింది కొద్దిగా ఉప్పేసి కొంచెం మజ్జిగలాగా చేసి ఇచ్చేస్తుంది అన్నమాట మా చింతలకి. ఈసారి అయితే షేర్వా లేదండి, షేర్వా బదులు రైతా అయితే చేసింది అన్నమాట మా అక్క అయితే. మా చింతలు అయితే తాగేసి సూపర్గా ఉందని చెప్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. మా అక్క అయితే ఇక కూర అయితే కింద మీద తిప్పేస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు అసలైన ప్రాసెస్ బిర్యానీ ప్రాసెస్లోకి వచ్చేస్తుంది. ఏం చేసిద్దో చూపించేస్తుంది చూడండి. ఇదిగోండి మా అక్క అయితే చికెన్ పీసులు అయితే చూపిస్తుంది అన్నమాట. ఈ ఖాళీ బేసిన్లో అయితే కింద అయితే కూర వేసేస్తుందండి. ఇట్లా కూర వేసేసి ఏం చేస్తావు అక్క అంటే నేను దమ్ పెడతా బుజ్జి అంది. దమ్ అంటే ఏం చేస్తావు అక్క, దాన్ని దమ్కి ఎత్తావని చెప్పి ఇట్ట కొడతావా అని చెప్పి నేను అన్నాను. కాదు బుజ్జి ఏం చేస్తాను చూడని చెప్పింది.
అట్లా ఉత్తికిళ్ళు అట్లా వేసే బదులు నాకు అన్నవేసి ఇచ్చేవచ్చు కదా, నేను తినేస్తాను అని చెప్పాను. యాత్తలు ఆగే కంగారు పడికి అంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పటికి ఒకటి అయిపోతుంది టైం. పొద్దునుంచి ఆ బ్రేక్ఫాస్ట్ తప్ప ఏమీ తినదు. కళ్ళైతే తిరిగిపోతున్నాయి. మేమైతే దీనికోసం ఆశగా ఎదురు చూస్తున్నాం మేమైతే. ఇక మా అక్క అయితే కింద అయితే కూర వేసి పైన అయితే అన్నం ఇట్లా బెరుతుంది. నువ్వు అట్లా బెరిచే బదులు ఇచ్చేసి అని చెప్పి అంటుంది. నీకు కంగారు ఆగే తల్లి అంటుంది మా అక్క అయితే. ఇక ఒక్కొక్క పీస్ అయితే చూపించేస్తుందండి. ఇక ఒక్కొక్కటి చిన్నగా చెప్తున్నా. ఎవరైనా అంతే కదండి ఫ్రెండ్స్, ఆకలితో ఎదురుస్తూ ఉన్నప్పుడు అది ఇది చేయటం ఎందుకు ఒకేసారి వేసుకుంటే అయిపోతుంది అనిపించింది. కానీ బిర్యానీ అంటే అది ఒక లెవెల్ ఉంటుంది అన్నమాట, అది ఒక ఆశ. అన్నం కూర తినే కన్నా బిర్యానీ అంటే సూపర్ ఉంటుంది కదా, అంతేగాని ఇట్లా చేసుకోవాలన్నమాట. మా అక్క అయితే అక్క ఇంకెంత జబ్ చేస్తుంది అంటున్నాను నేనైతే. ఓ తల్లి నువ్వేం చేద్దురా అంటే అమ్మ నాకు రాదని చెప్పి నేను అంటున్నాను. ఇక చేసుకో అమ్మ ఇక మేలకుండా నేను సైలెంట్ కొంటాలని చెప్పంటే మా అమ్మ అయితే నవ్వుతుంది అనమాట. ఆగే బుజ్జి చేయని అని చెప్పి మా అమ్మ అంటుంది. నీ అమ్మ ఆగమ్మా నాకు ఆగలే చెప్తుంది అని చెప్పి నేను అంటున్నా. మా అమ్మని అయితే నేను అంటనే ఉంటాను అనమాట, మా అమ్మమ్మని అట్ట ముద్దుగా అంటనే ఉంటాను. మా అమ్మమ్మ అయితే నువ్వెందుకు నన్ను పెద్దాలు అట్ట అంటావు అని చెప్పి అంటుంది మా అమ్మమ్మ. నాకు అట్ట అలవాటు చిన్నప్పటి నుంచి. ఇదిగోండి ఇప్పుడైతే బిర్యానీది కలర్ అన్నమాట, ఫుడ్ కలర్ అదైతే కలిపేస్తుంది. కొంచెం కొంచెం పోసుకొని వేసుకుంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, నాకైతే పిచ్చి ఆకలేదు ఫ్రెండ్స్. మా అక్క అయితే ఒక్కొక్కటి లెవెల్గా చేస్తా ఉంది. ఏదో కేక్ పోస వచ్చేసేటికి చేస్తుంది మా అక్క అయితే. లేదంటే కేక్ లేరు పెడతారంటారు కదా, వాటికైతే చేస్తుంది. అంత జోబు చేసిద్దు అని మనసులో అయితే అనుకుంటున్నాను. బయట అంటుంటే మా అక్క కొద్దిగా ఇబ్బంది పడుతుంది కదా, చేతనంగా ఉద్యోగం మన కోసమే కా అంటుంది. ఇక పెద్దాలని మా అక్కను బాధ పెడతాం ఎందుకులే చెప్పి నేనైతే మనసులో అనుకుంటున్నాను. ఇంకైతే దమ్ పెట్టేస్తుంది. ఇక దమ్ అంటే ఏంటని చూస్తుంటే ఇక ఇవన్నీ కట్టెని బయటకు లాగేసి పైన అయితే రోల్ అయితే పెట్టేసింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా కోసం. ఇప్పుడు దాకా నేను ఎదురు చూసిన బిర్యానీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అవురు తింటమే ఫ్రెండ్స్ అలా ఉన్నాడు. ఈరోజు అయితే బిర్యానీ వండేశారు కదా అంటే తినడానికి వెళ్తున్నా. నేను ఒకదాన్ని మీరు కానీ నేను అలా ఫ్రెండ్స్ అక్క ఎండు కంట చిన్న ముక్కలు వేసిన బిర్యానీ అవి నా కంచెలోకి వచ్చేసరికి ఇంత పెద్ద ముక్కలాగా అయ్యి నాకు చూడు దేవుడా, ప్లీజ్ 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 దేవుడా ప్లీజ్ నాకు ఒక్క పచ్చిమిర్చి ఒక్క గింజ కొట్టి ఇవ్వడం, ఒక్క గింజ కూడా వండుకోడు ప్లీజ్ తల్లి ఏమనుకోండి. నువ్వు నేను కడుపునంటే అన్నం తింటే చల్లగా అంతే సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండకి తెల్లం మా అమ్మకి అయితే బోళ్ళు పోల్చి ముక్కలు అయితే పడాలి. అయిపోయింది బిర్యానీ అలా 1 గంట అయింది ఫ్రెండ్స్ లంచ్ తినేసరికి. ఈ ఎండకి కడుపునిండా పూ తినేలా చూడు, మనకి ఎండకి తెల్లేం కదా. కోరికలు బాగుంటది. లైన్కి అయితే ఇంకా తింటానికి అయితే కూర్చున్నారన్నమాట. ఇంకా మా తమ్ముడు దిగుతున్నాడు రంగంలోకి. మా అక్క చేయి నొప్పు చేస్తుందంటే నువ్వేమంటావు దొరక బిర్యానీ? క్రెడిట్ గోస్ట్ మా తమ్ముడు బిర్యానీ వండాడు. మా మామయ్య బిర్యానీ వల్లే మా అమ్మ బిర్యానీ వండి నాకు చేయండి నేను వండా అంటారు పట్టుకో. వాడేం అనట్లే అమ్మ, నేనే అంటున్నా. చికెన్ లెగ్ పీసా, ఎండు కండల లెగ్ పీస్ అన్నమాట ఇది. బిర్యానీ ఎండు కండల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చికెనే ఫ్రెండ్స్. మా తమ్ముడికి అయితే అక్క ఇచ్చేసింది. మా అక్క కొంచెం తొందర ఫ్రెండ్స్ వీడియో దిగముందు ఇచ్చేస్తుంది. వీళ్ళు వెయిటింగ్ లో ఉన్నారు. ఎందుకే కళ్ళు మూసుకున్నారు? మొక్కలు ఎక్కువ వస్తాయి అంటే కళ్ళు మూసుకుంటే పెద్ద మొక్కలు అయిపోతాయి. వాడు కళ్ళు మూసుకుంటున్నా. అదిగో తీసుకో మరి. ఇది ఎవరికి రాలేదా ముక్కలు? అదిగో ఉన్నాయి చూడు. చిన్న ముక్క వచ్చిందంట ఫ్రెండ్స్, వీడికి పెద్ద ముక్క. మొక్కుకున్నందుకు నాకు రాలేదు, చూపుతుంది. ఇద్దరికి వచ్చినాయి. రేపు ఇద్దరు చూపుతుంటే ఒకసారి
నీకు వచ్చింది అక్కేసింది ఇప్పుడు ఏమైంది నాకే కావట్లే ఇంకైతే బియ్యం తినేద్దాం ఇది ఎవరికక్క ఇది చూసి ఎదురు చూసింది అయితే వచ్చేసింది నా దగ్గర కంచంలోకి అయితే బిర్యానీ అయితే వచ్చేసింది. నేను ఎంత ఎదురు చూస్తున్నాను నా బైరోగాడు కూడా అంతే ఎదురు చూస్తారు కదండి. అందుకని వాడి కోసం అయితే నేనైతే గిన్నెలో తీసి చల్లారుతున్నాను అనమాట. కాలిపోతుంది కదా వాడి నాలుగు కూడా కాలిపోద్దని నేనైతే చల్లారిపి అడిగైతే ఇచ్చేస్తున్నాను. వాడికి ఇచ్చిన తర్వాత నేను తింటాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అంత ఆకలితో ఎదురు చూస్తాను. వాడు కూడా చూస్తాడు మన నోరు మనం చెప్పుకోగలుగుతాం, చెప్పుకోలేదు. చూపులతోనే అడిగిద్ది మాట నాకు పెట్టవా అని. ఇంకా అది అడిగేతోళ్ళు కానీ మనమే పెట్టాలి కదా ఫ్రెండ్స్, మనతో పాటే అది కూడా. ఇక నేనైతే బిర్యానీ అయితే తినదు అని చెప్పి వేసుకున్నా. మా అక్క అయితే ఎవరికిలా వెళ్తుంది నీకా బైరవని తీసుకెళ్ళాడు భూ పెట్టాను పెట్టమ్మా. బైరవా దా ఇట్రా రా 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 తిను. ఫ్రెండ్స్ మా అమ్మ అయితే వీడియోలు అయితే పడట్లేదు. అది నీకా మరి నాకు సరే. ఎలా ఉంది బిర్యానీ? నీకు దుర్గా అయిపోయింది కూడా ఎప్పుడు అయిపోయింది ఏంటి నీది? అంత బాగుంది బిర్యానీ. నీకెలా ఉందక్క? ఎలా ఉందో తిని చెప్పు. నీది అయిపోయిందా? దీన్ని ఇంకా అవనే అవ్వలే వాడు మాత్రం అయిపోయింది. ఇదిగో నా చింతలు నా కోసం నానబెట్టుకుంది కదా, 3 వచ్చినాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎవరు పోసుకోలేదు ఇంకా అయిపోయింది అన్న. పెరుగుది ఇది వచ్చేసి రైతా రైతా పట్టు. నాకు కొంచెం ఉంచండి. చూడండి ఎంత పోసిందో. ఏం దాచా? ఒక్కడి తెమ్మంటే వాడు చేసుకొచ్చిన పనికి నాకు కోపం మొత్తం తిరగరాట్లేదు. ఇదొక్కటా 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 3 తెచ్చారు మొత్తానికి. ఒక్క బాటిల్ అడిగాను, ఎగ్జాంపుల్ బాటిల్ అందరు తాగుదామని. కానీ వాడు చూడు ఇది 2 కొట్టు తీసుకొచ్చాడు. పోకటి ఇంటికాడ మానేస్తే ఇంకా ఖర్చు చేసేయాలి. ఒక గ్లాస్ 3 డబ్బాలకు తీసుకొచ్చాడు. ఈ డబ్బా వచ్చేసి మా చింతల కోసం. ఈ ఒక్క థమ్స్అప్ పక్కన అన్నారు అందరు తాగుదాం అని, కానీ 3 డబ్బాలు తెచ్చారు ఫ్రెండ్స్. చూడండి చూడండి 50 రూపాయలు. చూడండి 55. నాకేం తెలియదు తెచ్చి తెలు చేయండి కానీ నాకు ఒక తీయండి గ్లాసు. నాది అమ్మా ఆగు అలర్ చేయకు. చూడండి చూడండి 20 మొత్తం ఎంత? 20 40 5 ఈ 5 రూపాయలు గ్లాసులు మొత్తం 100 రూపీస్ అయింది. ఇచ్చిన 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇచ్చాడండి మా ఫ్రెండ్. ఒక్క దమ్మని చెప్తే అంటారు కాసు వచ్చే రకం అని. ఆ టైప్ మా తమ్ముడు మాట. దానికంటే గ్లాసు విత్ మజా గుడ్. అందరికి ఆశలు కోరికలు ఉంటాయి కదండి, అట్టగే మాకు కూడా ఒక చిన్నదంటే దానికన్నా కూడా ఎక్కువ చెప్పాలి. మాకు చాలా పెద్ద కోరిక అన్నమాట ఇది. బిర్యానీ తినేటప్పుడు థమ్స్అప్ తాగాలని ఎప్పటి నుంచో కోరిక. అలాంటిది మా తమ్ముడు ద్వారా అయితే ఇప్పుడు తీరిపోతుంది అనమాట. కానీ ఒకటని కాదండి 3 తెచ్చాడు మాట. ఇటు ఖర్చు అయ్యే డబ్బులు అయితే మాత్రం మా తమ్ముడి జీతంలో ఆదివారం ఎక్స్ట్రా వచ్చే డబ్బులు అనమాట. ఒక వారం 50 రూపాయలు, ఒక వారం 100 రూపాయలు. అట్టా వచ్చిన 100 రూపాయలు పెట్టి ఇవి అయితే తీసుకొచ్చేసాడు అనమాట.
ఇవి అయితే మా తమ్ముడు తెచ్చేసాడు. మా కోరిక మా ఆశ ఇవాళతో ఈ బిర్యానీకి ఇట్లా ఆశ తీరిపోతుంది అన్నమాట మాకైతే మా తమ్ముడు ద్వారాగా. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఇగో ఇట్లా అయితే మా ఆశలు అయితే తీర్చేసుకుంటున్నాం అన్నమాట. ఇక మా తమ్ముడు అయితే ఏళ్ళింటిగా ఉన్నాడు కాబట్టి మా అందరికీ వాడి తరఫున పార్టీ, ఎందుకంటే వాడు డబ్బులతో తెచ్చాడు కదండి అంతేగాని అన్నమాట. మా అక్క చేతులు ఏదో చూపిస్తుంది. మా చింతలు అయితే మజా తాగి సూపర్ ఉందని చెప్పి అంటుంది. బట్కా ఈ కుప్పని చదవట్లేదా ఇది కూల్ తగ్గిపోతుందా ఉప్పు మన దగ్గర మామయ్య ఉప్పరా ఇది చేర్చుకోటండి, ఈడ్చుకొడతా చేర్చుకొస్తారా? దెబ్బ పెట్టి చేసుకొడతా బట్టి అలా కాదే, చేసి కొట్టడం అంటే ఇలా ఊపిలో కొడతా పైకి అదే అడిగా మరి చిన్నగా మెల్లగా మెల్లగా గాలి పోతుంది. ఇంకో గ్యాస్ బుజ్జా పూజ రోజు చేసుకోవాల్సింది ఇప్పుడు చేసుకోవాలి మేమైతే. ఆ రోజు మా తమ్ముడు అడిగా, ఇక మా తమ్ముడికి చేతకడే చెప్పి మానేసాడు. ఇక అక్క ఇది చేసుకున్నాక మళ్ళీ నేను మళ్ళీ పనికి వెళ్తాగా మళ్ళీ ఎప్పుడు ఆగుతాను అని చెప్పారంటే ఇక బిర్యానీ అయితే వండించింది మా అమ్మ. అలాగే థమ్స్అప్ బాటిల్ కూడా. నాది పోయి రా ఏంటి ఇది పోయి అజ్జే పోయి కప్పుడే గ్యాస్ కడిగాక నాకు గ్యాస్ తగ్గాలి. నేను అప్పుడే తాగుతా, ఇప్పుడైతే నేను తాను లేదు అసలు లేదు. పూజ రోజు చేసుకోవాల్సిన సెలబ్రేషన్ అంతా ఇప్పుడు చేసుకుంటున్నాం మేము. ఇలా అంతా దంసా ఇలా అంతా దంసదా ఇవ్వండి ఇది అమ్మగాడు. మా పాపకైతే మా చెల్లి అయితే దంచప్ ఇవ్వట్లేదండి, మజా అయితే ఇచ్చింది. ఎందుకంటే చిన్నపిల్లలకి దంచప్ మంచిది కాదు కదండి, గ్యాస్ పెట్టేసిద్ది అని చెప్పి దంచప్ అయితే ఇవ్వకుండా మజా అయితే ఇచ్చింది. మా పాపకైతే చాలా కోపం వచ్చింది మా చెల్లి మీద. నాకు కూడా దంచప్ పోయమంటే పోయట్లేదు, నాకు మజా ఇచ్చావని చెప్పి. ఇక మా పెద్దకి అయితే నచ్చ చెప్తుంది అన్నమాట, దంచప్ ఎంత తాగకూడదు ఏంటని చెప్పి చెప్తుంది. మజా అయితే ఇష్టం లేకుండా తాగుతుంది ఇక చెప్పిన వల్ల. ఇక మేమైతే తలా గ్లాస్ అయితే దంచప్ అయితే పోసుకుని తాగేస్తున్నాము. మా చెల్లి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే